Like, share and subscribe to Public Talk TV. Hi, this is Anchor Ravi. ఇయర్ ఫోన్స్ వాహన చోదకులకు చుక్కలు చూపించాయి. రాత్రికి రాత్రే ట్రాఫిక్ పోలీసులు అమలు చేసిన కొత్త నిబంధన వాహనదారులను సరాసరి జైలుకు పంపించింది. నిన్నటి రోజున ఇయర్ ఫోన్లు వాడుతూ వాహనాలు నడుపుతున్న 10 మందికి స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఒకరోజు జైలుతో పాటు ₹1000 జరిమానా కూడా విధించింది. తీర్పు విన్న వాహన చోదకులు పాపం షాక్కు గురయ్యారు. ఇంకా కొందరైతే ఇంత చిన్న విషయానికి జైలు శిక్ష ఏమిటి అంటూ మనోవేదనకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు మరో కొత్త నిబంధన పెట్టారు. అదేమిటంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకున్నా నేరం కింద పరిగణిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనపై నగర వాసులకు అవగాహన వచ్చే వరకైనా మినహాయింపు ఇస్తే బాగుండేదని వాహన చోదకులు వాపోయారు. ఏసీ గదుల్లో ఉన్నతాధికారుల నిర్ణయాన్ని అప్పటికప్పుడు పోలీసులు అమలు చేశారని వాహన చోదకులు వాపోతున్నారు. ఇయర్ ఫోన్లు వాడిన వారిపై కేసులు పెట్టి కోర్టులో హాజరుపరిచి వారు జైలుకు వెళ్లేలా చేశారు మన హైదరాబాద్ పోలీసులు. ఇయర్ ఫోన్ల వాడకంపై గోషామైల్ పోలీసులు 2 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఇయర్ ఫోన్లో పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తున్న 19 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వీరికి పోలీసులు తొలుత కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెల్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించే 15 నిమిషాల నిడివి ఉన్న సినిమాను కూడా చూపించారు. వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. పట్టుబడిన వారిలో 10 మంది కోర్టుకు వెళ్లారు. స్పెషల్ కోర్టు వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. కోర్టు తీర్పుతో వాహన చోదకులు విస్తుపోయారు. 2 ఉద్యోగులైతే అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చిన్నపాటి తప్పిదానికి జైలు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇయర్ ఫోన్లు వాడడం లేదని కేవలం పెట్టుకున్నంత మాత్రాన జైలు పంపించడం ఏంటి అంటూ పోలీసులను నిలదీశారు. నిబంధన పెట్టగానే ముందుగా జరిమానా ఆ తర్వాత కోర్టుకు పంపిస్తే బాగుండేదని అన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వరా అని బాధితులు ప్రశ్నించారు. అయితే నిబంధనల ప్రకారమే సెల్ ఫోన్లు ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాం. స్పెషల్ డ్రైవ్ గురించి ముందుగానే ప్రకటించాం. తనిఖీలో పట్టుబడ్డ 19 మందిపై కేసులు పెట్టాం. గైరాజరైన వారిని కూడా కోర్టులో హాజరుపరుస్తాం అని ట్రాఫిక్ గోషామైల్ సిఐ తెలిపారు. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.